జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్తా ఉంది, శ్రేష్టమైన ప్రతి ఇవి పరసంబంధమైనదే. అంటే మనం మరి పరసంబంధంగా ఈ లోకంలో ఉన్నాము. మనం కూడా దేవుడు ఈ లోకంలో ఒక బహుమానంగా మనల్ని ఇచ్చాడట. ఈ లోకానికి ఎలా ఇచ్చాడట? బహుమానము. మనం ఈ బహుమానం మనం ఎక్కడి నుంచి అంటే పరసంబంధమైనది. చూడండి, ఎవరైనా కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టినప్పుడు దేవుడు, లేకపోతే బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు నాకు బహుమానముగా ఒక బిడ్డనిచ్చాను, బహుమానముగా ఒక కుమార్తెను కానీ లేదా కుమారుని నాకు బహుమానముగా ఇచ్చాను అంటాడు. మనం పొందుకున్న ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను బహుమానంగానే పొందుకున్నాము. హల్లెలూయా. ఎందుకు మరి దేవుడు మనకు ఈ బహుమానాన్ని ఇచ్చాడు? ఆయన బహుమానం అంటే ఇది ఒక వరము. నువ్వు బహుమానముగా ఈ లోకంలో నిలబడ్డావు అంటే నువ్వు ఒక వరం చేత నిలబడ్డావు, ఒక వరం చేత నువ్వు పుట్టావు. అందుకనే ఆయన ఇచ్చిన వరం, అందుకనే ఆయనే మనల్ని కన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పినట్టుగా వాక్యంలో మనం విన్నాం కదా, ముగ్గురు తండ్రులు అన్నాడు. ముగ్గురు తండ్రులు అంటే ఒక తండ్రి శరీరకరంగా, ఒక తండ్రి ఆత్మీయ తండ్రి, మరొక తండ్రి పరలోకపు తండ్రి. అందుకని లాస్ట్కు అసలు తండ్రినే 3వ స్థానంలోకి వెళ్ళాం. కానీ అసలు మొట్టమొదటి స్థానం ఆయన, నీ గర్భంలో రూపింపబడక మునిపే నేను ఏర్పరచుకున్నాను, ఇదిగో నిన్ను ఎప్పుడో నేను కని ఉన్నాను. ఆయన సంకల్పాన్ని బట్టి ఒక టైంలో మనల్ని ఈ లోకంలోనికి ఉంచాడు. అంటే మనము ఒక బహుమానంగా ఈ లోకంలోనికి మనము వచ్చాము. అందుకే అంటాడు, మంచివులన్నీ మార్పు లేని ఇవన్నీ తండ్రి యొద్ద నుండి వచ్చాయి. మంచి అనేది తండ్రి దగ్గర నుంచి వస్తుంది, చెడు అనేది అపవాది నుంచి వస్తుంది, చెడు అనేది దయ్యం నుంచి వస్తుంది. కానీ మనం కూడా ఒక్కొక్కసారి మనుషులైనటువంటి మనల్ని కూడా సాతానుడు ఏం చేస్తాడంటే చాలా ప్రలోభాలకు పెడతా అంటాడు. అంటే కొన్ని మాటలు నేను మధ్యలో ఒక వీడియో చూసినప్పుడు నాకు ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఈ వ్యతిరేకతలు చాలా వినడం బంద్ చేశాను. ఎందుకోసం అంటే దేవుని వాక్యంలో మనం ఎదగాలి, ఆత్మల రక్షణ కొరకే ఉండాలి. ఒకరిని తిట్టుకున్నాడు ఒదుగూకులకి వీళ్ళకి ఏం పని లేదు. ఒకరినన్నాడు ఒకరు నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట అనుకున్నాడు. వేరేటోళ్ళు అనుకోవడం లేదు, కానీ మనోళ్ళే అనుకుంటాను. ఎవరికి వారికి దేవుడు ఏం చేశాడంటే తలాంతులు ఇచ్చాడు. ఎవరి తలాంతులు వాళ్ళు వాడుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఒకరినొకరు విమర్శించుకోవడం వలన ఒక ఆత్మ దగ్గరికి రాదు, కానీ ఒక ఆత్మ దూరం వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ విషయము నేను కూడా అనుకున్నాను సంఘంలో. ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణకు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుతాలు, సూచన క్రియలు, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ప్రవక్తలు వస్తూ ఉన్నారు, అందరూ పడిపోతూ ఉన్నారు, దేవుని అభిషేకం పొందుకుంటున్నారు, దేవుని వరాన్ని పొందుకుంటున్నారు. ఇక అది విన్న తర్వాత ఇది అంతా అబద్ధం, అది అంతా ఒత్తిడి అన్నారు అనుకో, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీలో ఒక బాధ కలుగుతారు, అరే ఇదేందా ఇగో మీరు పడిపోతారు కదా, ఇదంతా ఉత్తిదేనట ఇక బటం అని అన్నాడు అనుకో, ఉత్తిగానే పడిపోతారా? ఆ చెప్పేటోడు చెప్తాడు, వాళ్ళకు 100ల మంది సబ్స్క్రైబర్లు ఉంటారు, 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు చెప్తే కరెక్టా? ఎంతమంది ఉండని ఏదైనా కానీ వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు చెప్పింది ఒక్కొక్కసారి విన్నప్పుడు అనిపిస్తుంది ఆయన చెప్పింది కరెక్టే కదా. ఒక పాస్టర్ గారిని దూషించుడు, ఈ పాస్టర్ గారిని అన్నాడు, అవును నిజమే కావచ్చు అనుకుంటే చాలా ప్రశ్నలు మదిలో మెదులుతా ఉన్నాయి. ఏంటి అంటే నేను అనుకున్నాను విన్నప్పుడు, అరే ఒక స్థలంలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే, కొన్ని వాక్యాలు విన్నప్పుడు యేసు ప్రభు 70 మందిని శిష్యుల్ని కొంతమంది శిష్యులుగా తయారు చేసుకుని వెళ్ళండి, మీరు అద్భుతాలు సూచన క్రియలు చేయండి అన్నప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి అన్నారు, అయ్యా మాకు దయ్యములు కూడా లోబడతానే అయ్యా అని. అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా, మీకు దయ్యములు లోబడుతున్నాయని మీరు సంతోషింపక మీ పేరు పరలోక రాజ్యంలో వ్రాయబడి ఉందని సంతోషించండి అన్నాడు. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యుల్ని మరొకసారి శిష్యులు ఒక సందర్భంలో ఏమంటారంటే, అయ్యా
ఇదిగో నీ నామంలో ఎవడో దయ్యాలు వెళ్ళగొడతాడు, వాడిని మేము ఆటంకపరిచినాం అంటాడు. ఎవరు ఆటంకపరిచిల్లట? శిష్యులే ఆటంకపరిచిల్లట. ఎవడో వెళ్తా వెళ్ళగొడతాడు, వాడు మళ్ళీ ఎవరెవరి పేరు మీద వెళ్ళగొడతాడు? నీ పేరు మీద వెళ్ళగొడతాడు. కాబట్టి మేము వాడిని ఆటంకపరిచినాం. ఏసయ్య, మేము ఏసయ్య ఏమటి ఉండేటోళ్ళం? మేము యేసుప్రభు గురించి మేమే చెప్పాలి. యేసుప్రభు గురించి ఏదైనా మంచి చెప్పాలన్నా, ఏది చేయాలన్నా ఏదైనా మాకే హక్కు ఉన్నది. కానీ నువ్వెవడరా సైతాన్ని వెళ్ళగొడటానికి? మా దేవుని పేరు ఎట్లా వాడుకుంటారు అని ఆటంకపరిస్తే దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభు నువ్వు ఎవరిని ఆటంకపరచకు, నువ్వు ఆటంకపరచొద్దు. వాడు దేవుని కార్యం చేస్తున్నాడంటే ఆయన సొంతంగా చేయడం లేదు, ఆయన సొంత ఆలోచనలతో చేయలేడు, మనం సొంతంగా ఏం చేయలేం. అంటే దేవుడు ఆడ కార్యం చేస్తున్నాడు, నువ్వు ఆడుకుంటలేవు. యేసుప్రభు నీతోటి ఉన్నాడు, యేసుప్రభు నీలో ఉన్నాడు, నీ పడవలోనే ఉన్నాడు. కానీ అయ్యా లేవరాదు, నువ్వు కూడా మాకు భయం అయితే అందని అన్నారు. అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఉండాలి? వాళ్ళు చూడు మరి ఎంతో దూరంగా ఉన్నాడు, కానీ నమ్మిండు, అక్కడుండి దయ్యాలను నిలగొడుతున్న వాడిని పోయి ఆటంకపరుస్తాడు. ఇప్పుడు పరిచర్య ఎలా ఉందంటే ఆటంకపరిచడి. మాకు సెల్లులు లేవు కాబట్టి మీరు ధనిలో అనిపిస్తుంది, నాకు చాలా వరకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సెల్లుల తలకాయలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. పొద్దున్న లేస్తే ఒకరి మీద ఒకరు విమర్శలు విని 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 ఆ మొత్తం పెంట అయిపోయి మొత్తం ఆగమాగం అయిపోతుంది. ప్రపంచం అంతా ఆగమైపోతుంది. మంచి మా వినలేదు. ఒక స్వస్థత జరిగిందంటే స్వస్థతలు ఎందుకున్నాయి? స్వస్థత లేనేలో అని అంటాడు ఒకడు. మరి బైబిల్లో దేవుడు ఉన్నాడు కదా, నన్ను నమ్మినప్పుడు మీరు కూడా కార్యాలు చేస్తారన్నాడు కదా. అపోస్తులైన పౌలు ఆయన చేతి గుడ్డలను తగిలినప్పుడు స్వస్థత జరిగింది. పేతురు అంటే వాళ్ళే చేసిలుగా మనకు అధికారం. మరి వాళ్ళే చేస్తే మనకు అధికారం లేదు, మనకెందుకు బైబిల్? మరి అంతే కదా, మనకెందుకు బైబిల్? దేవుడు మనకి ఇచ్చాడు కదా. అయితే నేను అనుకున్నాను వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా, ఏం చెప్పాలా, అసలు వీళ్ళతో ఢీకొనేటోళ్ళం కాదు. కానీ ఒక విషయం నాకు ఏమనిపించిందంటే, నా సాక్ష్యంలో నా అనుభవంలో నేను కూడా ఒకప్పుడు ఇలాంటి విని ఎంత అవుతుందే కావచ్చు అని అనుకున్నా. కానీ 5, 6, 7 తరగతి అప్పుడు కూడా కొన్ని చిన్నగా ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే దయ్యాలు వెళ్ళిపోయినాయి. అప్పుడు మాకు ఏం తెలియదు కదా, అసలు బైబిలే మా చేతిలో లేదు కదా. మరి అప్పుడు దేవుని పాటలు పాడుతుంటే ఎట్లా పోయినాయి? దయ్యాలు పోతాయి, మేము నమ్ముతాను, స్వస్థతలు ఉన్నాయి నమ్ముతాను. కానీ ఎవరినో గుడ్డని పట్టుకొచ్చి వీని కళ్ళి, ఎవరినో అసలే కాళ్ళు ఉన్నాడు తీసుకొస్తా వీని కాళ్ళు అని ఎవరో తీసుకొస్తా అంటే శత్రు మనమే శత్రుత్వం పెంచుకున్నట్టుగా అయిపోతా ఉంది. ఆ క్రైస్తవులుగానే విమర్శించుకోవడం అయిపోతుంది. ఒక ఆయన కింద ఒక కామెంట్ పెట్టిండు, నేను చూశాను, అది వీడియో ఓపెన్ చేయలేదు. కానీ 30 ఎంతమందో దేవతలు ఉన్నారు, ఎంతమందో దేవుళ్ళు ఉన్నారు ఊళ్ళ మీద. వాళ్ళందరూ ఒక రీతిగా ఉంటే మనం ఒక్క దేవుని నమ్ముకున్న ఒకరి మీద ఒకరిని గిన్నెందుకు చెప్పుకుంటాను అని అన్నాడు. అప్పుడు వీళ్ళు చెంపదెబ్బ కొట్టినట్టు లేదా? ఎవరి పరిచర్యలో ఒకరు 30 అంతలు గాను, ఒకరు 60 అంతలు గాను, ఒకరు 100 అంతలు గాను ఫలించుకుంటూ వెళ్ళిపోవాలి. నీకు ఇచ్చిన తలాంతు వేరు. నీకు స్వస్థత వరం ఇచ్చిండు, నీకు కృపావరం ఇచ్చిండు, నీకు వాక్యం చెప్పే వరం ఇచ్చిండు. నీ వరంలో నువ్వు వెళ్ళిపోవాలి. కానీ ఇక నేను చెప్పిందే ఖాయం, నాకే జనాలు ఎక్కువ ఉన్నారు, ఇక నేనే పుడింగా అనుకుంటే ఎట్లా? అది అంతా ఒక బాధాకరంగా నాకు అనిపించింది. అరే ఇది వినడం వలన అది వినకపోతే ఒకవేళ మీరే ఉన్నారనుకో, ఇగో చూడు మీ గురించి ఇట్లా ఉన్నదని ఎవరైనా మీకు సెల్లు తీసుకొచ్చి చూపిస్తే నిజమే కావచ్చు. అందుకే నేను ఒకసారి అయ్యగారిని పట్టుకొచ్చినప్పుడు, అయ్యగారిని ఒక దైవ సేవకుని పట్టుకొని వచ్చినప్పుడు ఆ దైవ సేవకుడు ఇంటి ముందటనే అడుగు పెడితే మరి ఇంటి వెనక రూమ్లో ఉన్న వాళ్ళు పడిపోయారు. మరి ఇప్పుడు అయ్యగారు వచ్చి నెట్టేసిండా? మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ లేవు అంటే ఉన్నాయి, అవన్నీ లేవు అని ఎందుకు లేదు? కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగడం లేదు. కొన్ని స్వస్థతలు జరుగుతున్నాయి. ప్రభువా ఇతను నీ కొరకు నిలబడితే ఇతను బాగు చేయమంటాను, బాగు చేస్తే వాడు కొట్టుకునే పోతాడు అని. పడిపోవడం వలన ఏమైనా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? పడిపోవడం వలన వాళ్ళు ఏమైనా దేవుని కొరకు నిలబడ్డారంటే నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. చాలా మంది నిలబడి వాళ్ళు దేవుని కొరకు నిలబడి వాళ్ళు నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని వాక్యం అనుకొని వాక్యం చదువుకుంటున్న వాళ్ళు పడిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు, అల్లా ఉన్నారు, ఇల్లా ఉన్నారు. కానీ మనం దేవుని కొరకు నిలబడాలి. సత్యవాక్యాన్ని ఇక్కడ అంటాడు, సత్యాన్ని మనం నమ్మాలి. అందులో లేదు కదా అంటే దేవుడు అంటాడు, ఇదిగో ఈ బైబిల్లో కొంచెం వరకే రాసింది, యేసుప్రభు చేసిన క్రియలు చాలా ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, సూచన క్రియలున్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి. అవన్నీ ఈ గ్రంథంలో వ్రాయాలనుకుంటే ఈ భూలోకమైనను సరిపోదని ఉన్నది. అంటే కొంచెం మాత్రమే మనకి ఇచ్చిండు. అలా ఉన్నదే నేను నమ్ముతా, అలా ఉంటే నేను నమ్ముతా, అలా రుజువు ఉన్నదా నమ్ముతా. అమ్మ అసలు ఒక్కొక్కరు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మనం కూడా గలిబిలి కావద్దు. ఎంతోమంది మిమ్మల్ని కూడా గలిబిలి చేస్తారు. మన వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు కార్యం చేస్తాడు. స్వస్థత వచ్చినా దేవుడు చేస్తాడు, స్వస్థత రాకపోయినా చేస్తాడు. నాకు కూడా కొన్ని వాళ్ళు చెప్పిందంటే కొన్ని నిజాలు ఉంటాయి. ఎక్కడికైనా పోయినప్పుడు దేవుని గురించి వాక్యం చెప్పినప్పుడు నేను అనుకుంటున్నాను, ఇదిగో
ఇక నీకు రోగం బాగా అయిపోతుంది, ఇక నీకు డబ్బులు వస్తాయి, ఇక నీకు ఇల్లు కడతావు, ఇవన్నీ చేస్తావు, ఇవన్నీ చెప్పడం లేదు. మేము కూడా నీకు రోగం వచ్చిందా, నీకు బాగలేదా, నీకు మంచంలో ఉన్నావా, పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు గొప్ప కార్యాలని చేస్తాడు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుని అందు విశ్వాసం ఉంచు. రోగం పోయినా ఉంచు, రోగం పోకపోయినా ఉంచు. ఒకసారి ఒక దైవ సేవకుని చెప్పాను కదా, మంచి హల్లెలూయా స్తుతిమహిమ పాట పాడుకుంటూ పోతామంటే కాలు ఇరిగిందాడు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని పాడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏమనాలి, ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్ ఉన్న డాక్టర్ భార్య గారికి వాక్యం చెప్తే వాళ్ళు దేవుని వాక్యం విని వాళ్ళు నమ్ముకొని రక్షణ పొందుకున్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన కాలు ఎందుకు ఇరిగింది? ఒకడు రక్షణలోనికి రావాలి కాబట్టి తీసుకొచ్చింది, ఆడ నిలబెట్టిండు. అందుకనే మనకున్న తలాంతులని దేవుడు మనకిచ్చిన వాటిని మనం పోడగొట్టుకోవద్దు, మనం గలిబిలి కావద్దు. అరే ఇదేంది ఇట్లా జరుగుతుంది, ఇది ఇట్లా జరుగుతుంది నేను అనుకున్నాను. పేరు పెట్టి పిలుచుడే తప్పు. ఏదో గాలి మాట వేసేసిండు, ఏదో గుడి సూట్లో ఒక రాయి వేసేసిండు, అది ఏదో ఎవరి పేరో పిలువగానే వాళ్ళు ఎవరైనా ఒకరు ఉండరా. ఉదాహరణకు ఒక చాలా మంది ఉన్నారు అనుకో, ఎవరో పేరు పెట్టి పిలిస్తే ఆ పేరామె వచ్చింది అని అట్లా చెప్తారు. కానీ దేవుడు పిలిచే అభిషేకం లేదా? నేను చెప్తా, దీనికి రుజువుగా నేను సాక్షిగా నేను ఏమని చెప్తానంటే, దేవుడు ఖచ్చితంగా పిలిచాడు. నేను కూడా ఉన్నాను. నాకు 15 సంవత్సరం పక్షాలతో వచ్చింది, లేచి నిలబడి నన్ను పాలసనయ్య గారు పిలిచాడు. మరి నేను ఆయన నాకు తెలియదు, నేను ఆయనకు తెలియదు. అప్పుడు సెల్లే లేదు. 25 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద సెల్లులు ఉన్నాయా? లేవు. 25 ఏళ్ల కింద నన్ను పిలిచాడు, నా పుట్టిన డేట్తో సహా చెప్పాడు. మరి అప్పుడు ఆయనకి ఎవరు చెప్పారు? నేనున్నది వేరే మారుమూల ప్రాంతం, ఏదో సడన్గా వెళ్ళుకుంటాడు, కూర్చుంటే సడన్గా పిలిచాడు. అప్పుడు మా ఊరోళ్ళు కూడా ఎవరు లేరు ఆడ. నిజంగా దేవుని కార్యాలనే కానీ నమ్మని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు బైబిల్ పట్టుకొని వేల మంది ఉన్నారు. వాళ్ళు మెసేజ్లు చేస్తే వాళ్ళకి ఫోన్ చేసినా కలవదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద సేవకులు, పెద్ద ఆడంబరాలతో ఉంటారు. వాళ్ళ లక్షల సబ్స్క్రైబర్లు ఉంటారు. యూట్యూబ్లో పెట్టిందంటే లక్షల మంది వాళ్ళని చూస్తారు. కానీ మరి ఈ తెలియదు వాళ్ళకు. దేవుడు కార్యం చేస్తాడు కదా అంటే తెలియదు. వాళ్ళని తప్పు పట్టడం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ మనల్ని మనం విమర్శించుకోవడం వలన అనేక ఆత్మలు చల్లారిపోతున్నాయి ఈ రోజులలో. ఇక చూడు మీ దగ్గర అన్యులు వచ్చి చూపించుకోవడం వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని అట్లా అనుకుంటే హాస్పిటల్ ఎందుకు? అట్లా అనుకుంటే అందరు బాగు చేయొచ్చు కదా, టచ్ ప్రార్థనలే చేయొచ్చు కదా. ఒక్కొక్కరికి ఎంత ఘోరంగా ఉన్నారంటే అంత ఘోరంగా ఉన్నారు. నిజంగా వాళ్ళకి అసలు ఎట్లా వాళ్ళు బైబిల్ చదివినంటారు కానీ ప్రతి దానికి కౌంటర్ ఇవ్వచ్చు. నాకు కూడా అనిపిస్తుంది. హల్లెలూయా. మనం కూడా ప్రతి దానికి ప్రతి ఒక్క మాటకు కౌంటర్ ఇవ్వచ్చు, చెప్పొచ్చు. కానీ చెప్పుకోవడం మొదలు పెడితే ఇక ఇదే పరిస్థితి అయిపోతుంది. నువ్వేయడం నేను చెప్పడం ఒక్కొక్కటి అనుకుంటూ పోవడమే జరుగుతుంటుంది. కానీ అట్లా అనుకున్నాడు పొరపాటు. ఎందుకంటే మన వాక్యాన్ని, సత్యవాక్యాల్లో మనం ఉన్నప్పుడు చూడండి, మన మందిరంలో ఏదైనా ఎంతమంది బాగా అయిపోయారు, బాగా లోకంలో కలిసిన వాళ్ళు ఉన్నారు, బాగా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి స్వస్థతల ద్వారానే వచ్చాము. నేను కూడా నాకు రోగం రాకపోతే నేను ఇక్కడికి రాకపోదును. ఎందుకంటే గాయములు, చేయి దెబ్బలు అంతరంగంలో నుంచి వచ్చి చెడుతనంలో తొలగించునని కీర్తన గ్రంథం 119 అధ్యాయంలో ఉంటాయి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలుగుట నాకు మేలైన. శ్రమలు, కష్టాలు, రక్షణకు మార్గాలు అవి రావడం బట్టే మనం దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్వస్థతలో అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అన్యజనులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు తిరిగే దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, దేవుని దగ్గరికి రావాలి. అరే ఏ లేవురు అంటే వాడు ఎడికి పోతాడు, ఆడ కూడా లేవాట అనడా? అంటే నువ్వు ఒక రక్షణని నువ్వు చల్లార్చుతా ఉన్నావు కదా, ఒక రక్షణని నువ్వు రానియకుండా చేస్తున్నావు కదా. అనేకులు రక్షణలోనికి రాకుండా ఉండడానికి కారణం నువ్వే. ఒకరోజు దేవుడు నిన్ను నిలబెట్టి అడుగుతాడు, నన్ను కానీ నిలబెట్టి, ఇదిగో నువ్వు చెప్పిన మాటలను బట్టి ఎంతమంది అనేకులు చల్లారిపోతున్నారు. ఆత్మని ఆర్పకుడి, ఆత్మను మనలో ఉన్న ఆత్మను ఆర్పకుండా మనం ముందుకు వెళ్ళాలన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు అంటే, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కానీ సత్యవాక్యము కొరకు కన్నాడు ఆయన మనల్ని. ఆయన పిల్లలమైన మనని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు అన్ని ఈవులను ఇచ్చాడు. ఇదిగో దేవుడే దిగి వచ్చి చెప్పడు సువార్తని. దేవుడే దిగి వచ్చి ఇదిగో మాయమై టక్కున ఓ మూషాన్ని దేవుడు చెప్పడు. ఆయన మనకిచ్చాడు అధికారాన్ని. సువార్త చెప్పాలి, వాక్యాన్ని చెప్పాలి. మీలో రోగులైన వారంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. కొంతమందికి స్వస్థత రావచ్చు, కొంతమందికి స్వస్థత రాకపోవచ్చు. అది దేవుని నిర్ణయం. అది విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది. కొంతమంది అలాగనే ఉంటే జరుగుతుంది.
అందుకనే మనం దేవుని విషయంలో మనం ఎలా ఉండాలంటే ఇంకా ముందుకు వెళ్తూ మనము మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎంతోమంది ఏదేదో చెప్పి మన విశ్వాసాన్ని కించపరుస్తారు. ఎందుకంటే మన విశ్వాసం కోల్పోవద్దు. దేవునిలో అన్నీ ఉన్నాయి, లోపని చెప్పలేదు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినండి, అందుకనే దేవుడిని నన్ను ఎన్నుకున్నాడు అని చెప్తే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మరి అబద్ధ బోధకులు ఉన్నారని చెప్పాడు, అబద్ధ కాపర్లు ఉన్నారని ఇవన్నీ మర్చిపోయాడు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారట, ప్రవక్తలు అనగానే సార్ అబద్ధ ప్రవక్తలు ఉన్నాడు. దేవుడు చెప్పిండు, నా నామంలో అనేకులు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి బిడ్డ. తోడేళ్ల మధ్యకు గొర్రెలలో తోడేలు వచ్చినట్టుగా మీ మధ్యకు వస్తారు, మిమ్మల్ని జాగ్రత్తగా అని అన్నాడు. వాళ్ళని ఎట్లా గుర్తుపడతావు? వాళ్ళు కేవలం డబ్బు కోసం వస్తారు, డబ్బును ఆశిస్తారు, డబ్బునే దొంగిలించుకుంటూ వెళ్ళిపోతారు, మోసం చేస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి మోసపోకుడి అని దేవుడు చెప్పాడు. కాబట్టి కాపర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు అంటే అందరికీ ఉన్నాయి, అందరి గురించి రాశాడు దేవుడు బైబిల్లో. జాగ్రత్త అన్నాడు. మరి నమ్మిన వారి ఎడల ఈ సూచన క్రియలు కనపడును, ఇదిగో మీరు దయ్యములను వెళ్ళగొడతారు అని రోగులను స్వస్థపరచడం అంటే, అయ్యా నువ్వు నమ్మినావు కదా రోగాన్ని స్వస్థపరచంటే ఒక్కడు లేడంటే లేరు. కానీ దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీలో ఉండి నాలో ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడు. కేవలం దేవుడు రోగులకే కాదు. అసలు దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు దేవుడు ఎవరికండి? రోగులకే. మంచిగున్నోనికి వైద్యుడు అవసరమా? కానీ లేదు. కానీ నువ్వు మంచిగున్నా నేను మంచిగున్నా మనకి ఎందుకు వైద్యుడు అంటే మన పరమ వైద్యుడు ఆయన. అందుకనే పరిశుద్ధాత్మ కార్యములు తిరస్కరించిన వారికి ఆయన సహాయం చేయలేకపోవచ్చున్నాడట. ఆయన కూడా సహాయం చేయలేడు. పరిశుద్ధాత్మ కార్యాలను తిరస్కరించొద్దు. అందుకని అంటాడు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి యుగమందినను రాబోయే యుగమందినను పాపక్షమాపణ లేదు. అసలు పరిశుద్ధాత్మకే మాట్లాడద్దు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నేను పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేశానంటున్నాడు, ఇంకొక వ్యక్తి అంటాడు నేను పరిశుద్ధాత్మ ద్వారా అది లేదని చెప్తానంటాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని నమ్మాలి చెప్పండి? ఎంతో మంది మారు మనసు పొందుకొని ఏడ్చుకుంటూ కన్నీరు గార్చుకుంటూ వచ్చి వాళ్ళ తమ జీవితాలను మార్చుకొని వారు దేవుని కొరకు నిలబడుతూ ఉన్నారు. ఒక దైవ సేవకుడు అంటాడు, ఒక దైవ సేవకుడు విత్తినటువంటి మాటలను బట్టి ఒక ఊరోళ్ళు రక్షణలోకి వచ్చే ఊరోళ్ళు ఆగిపోయిళ్ళు. ఆ ఊరోళ్ళు అంతా ఇక చూడు మీ పాస్ చెప్పేస్తే ఆ ఊళ్ళో ఆ అయ్యగారు ఎన్నో ఏళ్ళ కాంచెలి ఒక సేవకుడు ఉంటే ఊరి కోసం ఎడవడాండి. ఒక సేవకుడు రాకుండా సాతానుడు వాళ్ళ నుండి ఆటంకం చేస్తున్నాడు. వాళ్ళు కూడా వాళ్ళని వాడుకుంటాడు. మనం అనుకుంటాం, అందుకని అంటాడు దేవుడు ఒక దినమును ఏరుతాడట. ఏరితే అప్పుడు కథ కనపడుతుంది. లక్షల మంది ఉన్నా 1000 మంది ఉన్నా నువ్వెవడో నాకు తెలియదు పో అంటాడు. అందుకని అంటాడు, సంకల బైబిల్ పెట్టుకుని ప్రతివాడు ప్రభువా ప్రభా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించిన. బైబిల్ పట్టుకున్నంత మాత్రం వల్ల గొప్ప వాళ్ళం మనం కాదు. మన అందరం పనికిరాని వాళ్ళమే. దేవుడు ఎన్నుకున్నాడు, తన సంకల్పం చేత మనల్ని కన్నాడు. ఆయన ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని వాడుకుంటున్నాడు, నిలబెట్టాడు. ఇదిగో నీవున్నావు, నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు వాక్యం చెప్తాడు, నా కుమారుడు ప్రార్థన చేస్తాడు, వీలైతే స్వస్థత వస్తుంది, లేకపోతే లేదు. అసలే అని చెప్పుకోవడం చాలా అది నేరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకంటాడు ఆత్మపూర్ణులై ఉండాలట. మనం ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణముగా ఉండాలి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను జారత్వము, అపవిత్రత, కామకుత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితమములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యములకు స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇన్ని చేసినోడు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం కూడా ఏం చేయాలంటే, ఇన్ని జరుగుతాయి కదా, ఇన్ని జరుగుతా అంటే మనం ఏం చేయాలి? మన పరిస్థితులు మనం ఎలా నిలబడాలి? ప్రభువులో ఎలా నిలబడాలి? ఇవన్నీ ఉన్నాయి. ఏది చేసినా దేవుని రాజ్యానికి అర్హులు కాదు. గట్టిగా పాటలు పాడిన మనకు ఒకరు వస్తారు, అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడి అంటాడు. గట్టిగా పాటలు పాడి వాళ్ళు గట్టిగా అరిచినా తప్పే, గట్టిగా పాడినా తప్పే, దేవుని సన్నిధిలో డ్యాన్స్ చేసినా తప్పే. అసలు ప్రతిదాన్ని విమర్శించుకోవడంలో మొట్టమొదటి నెంబర్ 1 స్థానంలో మనమే ఉన్నాం. ఇక అంతే, ఎవరు లేరు, ఏ పార్టీ వాళ్ళు లేరు. ఉదాహరణకు చూసినట్లయితే ఒక పార్టీ వాళ్ళని ఎవడైనా ఒక మాట అంటే వాళ్ళని వచ్చి వాళ్ళని దంతరాలు కొట్టుకుంటారు తెలుసా? ఒక పార్టీ వాళ్ళని ఒకలాంటి ఎట్లుంటుందండి, ఆడ మస్తు తన్నుకున్నాడు, రోజు వార్తలలో చూస్తాంట, కొట్టుకుంటా అంటారు, తన్నుకుంటా అంటారు. కానీ మన దాంట్లో ఒకరినొకరు పొద్దుగూకులు విమర్శించుకుంటారు. అదే వేరేటోని విమర్శించుకుంటూ వాడు ఊకొని ఊకోడు.
అంటే మనం ఏంటంటే సాత్వికంగా ఉన్నాము. అనుకోని దేవుని స్తోత్రంలే, అనుకోని మారుమనసు వాళ్ళే పొందుకుంటారు, వాళ్ళే పొందుకుంటారు. మనం ప్రార్థన చేసుకుంటూ పోతా ఉంటాం. ఇక వాళ్ళు విచ్చల మీద పడి ఊరి మీద పడి వాళ్ళు ఈ ఊరి మీద ఉండేది కొంతకాలమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం అక్కడ ఆ ఊరికి చేరాలి. అక్కడ చేరాలంటే మరి ఇక్కడ చాలా మనం కట్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకనే వారు ఆత్మను బట్టి విత్తాలి. మనము ఎట్లా ఆత్మీయతనంగానే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమానమే, అది కూడా ఒక విగ్రహారాధనతో సమానమే. అందుకని అంటాడు మనం ఆత్మ చేత నడిపింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలతో మనం ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలను చేస్తున్నట్టు. మనం వెళ్తామంటే ప్రభువు కనపడాలంట. మనం వెళ్తామంటే ప్రభు కనపడతాడు అనుకో. ఉదాహరణకు చాలా మంది ఉన్నారు దైవ సేవకులు, గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ప్రభువు కనపడ్డప్పుడు, వారిలో ప్రభు ఉన్నప్పుడు, వాళ్ళు ఆడ నిలబడినప్పుడు దయ్యాలు బయటికి వెళ్ళిపోతాయి. అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎవరుంటే జరుగుతాయి? ఉత్తిగా ఎవరైనా చేయలేస్తారా అండి? ఉత్తిగా ఎవరైనా కార్యాలు చేయలేస్తారా? ఎంతో ప్రార్థన చేసి మోకాళ్ళ నుంచి కన్నీరు గార్చి వాళ్ళు ఎంతో అభిషేకాన్ని పొందుకున్న దైవ సేవకులు ఉన్నారు. అందుకని అంటాడు మనము ఎప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు మీకు ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు ఎవరి తలాంతు వాళ్ళదండి.